జాతికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగె చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుజాడా నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువగళముల నేను గళమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 సురేంద్రన్న వేదాము వేదాము సైకిల్కే ఒడ్డు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి వేదాము వేదాము సైకిల్కే ఒడ్డు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి ఉరవకొండ మండలాన మిథ్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నేటి దాన గుణములోన శిబిని మించౌదార్యం ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు వేదన చదివించి గొప్ప మేధావులు చేసినావు రంజానున ముస్లింలకు చీరసారలిచ్చినావు నువ్వుంటే భయం లేదు నీ వెంటే ఉంది జయం నీ వెంటే వస్తున్నారు పసుపు దళం అని అన్నగారు అడిగినప్పుడు నా స్ఫూర్తి అన్నగారే. అన్నగారు సమాజ సేవలో చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుండి చూడడం జరిగింది. అందువల్ల ప్రతి చోట నాకున్న స్థాయిలో నేను 0.1% అయినా చేయాలనే ఆలోచనతో ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. అన్నగారి గెలుపు ప్రచారంలో భాగంగా మా సెట్టూరు మండలంలో ముచ్చరపల్లి గ్రామంలో ఒక దేవాలయంలో మాటిచ్చి వచ్చున్నాను. అక్కడ కూడా త్వరలోనే 1 లక్ష రూపాయలు ఆ దేవాలయానికి విరాళంగా ఇస్తున్నాను. తర్వాత మా గ్రామ పంచాయతీలోని మంగంపల్లి నేను పుట్టినటువంటి గ్రామానికి కొంచెం ఇంతవరకు ఏది మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టలేదన్నా మీ పేరు మీదుగా ఆగస్టు 4వ తారీఖున మీ బర్త్డే రోజు మీ పుట్టిన రోజుకు కానుకగా మంగంపల్లి గ్రామానికి చిన్న విషయం కాదు, గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు ఉన్న వ్యక్తే మన కుబేర్ యాదవ్. నిజంగా ఎప్పుడు కూడా ఈ క్రీడా స్ఫూర్తిని అందరూ కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి మన విద్యాశాఖ మంత్రి గారు ఒకటే తెలియజేశారు, వారంలో ఒక రోజు క్రీడల కోసం కేటాయించాలని, పిల్లలు ఆ రోజంతా కూడా క్రీడలు ఆడడానికే వాళ్ళని వదలాలని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా మనకి ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో పిల్లల్ని క్రీడల వైపు కూడా అంతే మళ్లించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో చాలా పట్టుదలైన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, మన దేశ స్థాయిలో కూడా రాణించే క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఖచ్చితంగా
వీలైనంత వరకు ఆ ప్రోత్సాహాలు నా నుంచి ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా ప్రోత్సహించడానికి నేను ఎప్పుడు మీకోసం ముందుంటాను. మొన్ననే మనం ఈ చెట్టూరు మండలంలో తల్లికి వందనం పథకం కింద 761 మంది అప్లై చేసుకుంటే 701 మందికి ఈ తల్లికి వందనం రావడం జరిగింది. 61 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా రకరకాల కారణాలతో అవి రాలేకపోయాయి. వాళ్ళకు రావడానికి కూడా కృషి చేస్తాం. 1 కోటి చిల్లర మందికి తల్లికి వందనం డబ్బులు పట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం క్రీడా స్ఫూర్తిలో రాజకీయాలు మాట్లాడడం కూడా తప్పే. ఇది రాజకీయం కాదు, ఇది ప్రోత్సాహకరం. ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉంటే నిజంగా అందరిలో కూడా ఒక పట్టుదల, మనం చదువులో కానీ గేమ్స్లో కానీ రకరకాల గేమ్స్లో కానీ ఉంటుందనేది నా అభిప్రాయం. ఇందులో భాగంగా ఏదైతే 42 టీంలో 43 టీంలో ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. ప్రతి ఒక్క టీం కూడా నేను 24వ తారీఖు ఒక్కొక్క టీంకి ఒక క్రికెట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే రన్నర్లుగా ఉన్నారో వాళ్ళకి 2 క్రికెట్ కిట్లు, విన్నర్స్ గా ఉన్న వాళ్ళకి 3 క్రికెట్ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మన ఎంఈఓ గారు ఆధ్వర్యంలో, అలాగే మన కుబేర్ యాదవ్ కానీ మన గ్రామస్తుల ఆధ్వర్యంలో మన ప్రజావేదిక దగ్గర కానీ లేదా వీలైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ స్థలం నిర్ణయిస్తాం. ఆ స్థలం ప్రకారం ఖచ్చితంగా మీకు 23వ తారీఖు 24వ తారీఖు ఖచ్చితంగా కిట్లన్నీ కూడా అందజేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అందులో భాగంగా హై స్కూల్స్ మనకి ఏదైతే ఉన్నాయో 70 హై స్కూల్స్ దాకా ఉన్నాయని చెప్తున్నారు. ఆ 70 హై స్కూల్స్ కూడా ప్రతి ఒక్క హై స్కూల్ కూడా ఒక క్రికెట్ కిట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిలో ఉంటుందని ప్రతి ఒక్క హై స్కూల్ కూడా ఒక కిట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకా కూడా గ్రామాల్లో, చాలా గ్రామాల్లో స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి మధ్యలో ఉన్న రకరకాల కాలనీస్ లో ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా క్రికెట్ ఆడాలంటుంది. వాళ్ళని కూడా ఒక టీమ్ గా మనం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ టీం కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ఇంకా ఒక 100 కిట్లు అదనంగా మొత్తానికి 300 కిట్లు ఈ నియోజకవర్గంలో మనం ఇవ్వడానికి సిద్ధమయ్యాం. 25వ తారీఖు కూడా ఆ 300 కిట్లు కూడా మీ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు విన్నర్స్ గా ఉన్న వ్యక్తులకు నిజంగా నా ఆర్థిక శుభాభినందనలు. మీ గెలుపు ఎలాగే కొనసాగాలి. అలాగే రన్నర్స్ గా గెలిచిన వాళ్ళకు కూడా మా శుభాభినందనలు. ఎప్పుడు కూడా క్రీడా స్ఫూర్తితో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం, సందర్భం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా కలిసి నడవాల్సిన అవసరాల్లో ఎప్పుడైతే నడుస్తామో మీరు ఎక్కడ చూసినా ఒక గేమ్ లో స్ఫూర్తి ఉంటుంది, ఒక యూనిటీ ఉంటుంది. అలాంటి యూనిటీని కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు కూడా మీరు అనుకుండొచ్చు అంత ఇది క్రికెట్ కిట్లు అంతా మగవాళ్ళకే పోతాయి అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి సంబంధించినట్టు కూడా ఉన్నాయి. మీరు కూడా క్రికెట్ ఆడొచ్చు. మీకు కూడా ఇప్పుడు మహిళా టీం మన ఇండియాలో కూడా మంచి టీములు తయారయ్యాయి. మీరు కూడా ప్రోత్సహించే విధంగా మీకు కూడా కొన్ని కిట్లు ఆడపిల్ల వాళ్ళకు కూడా అందించే ఏర్పాటు కూడా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదేమైనా బాగా చదువుకోవాలి, అభివృద్ధి చేయాలి, అనే రకాలుగా మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకా కూడా మనకి స్కూల్కి సంబంధించి నీళ్లు లేవని అడిగారు, బోర్బావి లేదని చెప్పారు. ఆ బోర్బావి కూడా ఏపిచ్చి ఏర్పాటు చేస్తాను. సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ లేదు, మేము బాగా చదువుకుంటాం. మాకు ఆ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే మా చదువు బాగుంటుంది, ఫ్యూచర్ లో బాగుంటుందని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా రాబోయే 2 నెలల్లో కానీ 2.5 నెలల్లో కానీ ఆ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా ఏమైనా ఉన్నా కూడా తర్వాత నేను ఒకసారి మన వాళ్ళతో చర్చించి ఏదేం చేయగలుగుతాం, ఎంత త్వరగా చేయగలుగుతామని చర్చించి గ్రామాలకు సంబంధించి, ఆటగాళ్ళకు సంబంధించి ఏదైతే మన పొలాలకు పోల్చిన, వంకలకు పోల్చిన దావు లేదన్నారు,
ఆ దావను కూడా రేపు ఎంపీడీఓతో పిలిపించి మాట్లాడి ఆ దావను కూడా ఏర్పాటు చేసే కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమస్యలన్నీ కూడా మనం అధికారుల మధ్యలో మనమందరం కూర్చొని చర్చించుకొని పరిష్కరించే దిశగా మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మన గ్రామానికి సంబంధించిన నాయకుల ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కరించే ఏర్పాటు చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మరొక్కసారి గెలిచిన టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎప్పుడు కూడా ఇంకా కొనసాగాలి. ఇప్పుడు యాటకల్లో జరిగింది, నెక్స్ట్ అనంతపూర్, నెక్స్ట్ మన అమరావతి, నెక్స్ట్ ఇంకా ఢిల్లీలో జరగాల్సిన క్రీడకు మీరు పూర్తిగా ఉండాలని భావిస్తున్నాం. జై హింద్.